మెయిన్ పాయింట్ ఏంటంటే నమ్మలేకుండా నేనేమో ఫస్ట్ నమ్ముతాను నమ్మలేసరికి ఆగం ఆగం తినుకుంటా నమ్మలేసరికి అదే నువ్వు హాయ్ అండి. మళ్ళీ ఈరోజు ఇంకొక పోటీతో వచ్చినాం. కూరగాయల గురించి కూరగాయలు అది కూడా నాన్ వెజ్ ఏం కాదు. కొంచెం అయితే అవే పెట్టుకుందాం అనుకున్నాం కానీ కొంచెం అన్నం యాడ్ చేద్దామని చెప్పింది. అందుకే అన్నం జరంతా యాడ్ చేసాం. అంతే ఏం లేదు. అదేంటి అంటే చూపిస్తాం. ఫోన్ వస్తుంది. వంకాయ వంకాయలు ఎక్కువ పెట్టుకుంటాం. కర్రీ గ్రేవీ తక్కువ పెట్టుకుంటాం. ఫస్ట్ రైస్ వేసేయి. చెమట వస్తుంది, ఉబ్బరిస్తుంది. ఓకే ఇది ఇదే ఇది కాదు. 2 ప్లేట్లు ఉన్నాయి. మెత్తది గరం ఉన్నది, అందుకే మెత్తేసుకున్నాం. మళ్ళా వంకాయ బిర్యానీ. అమ్మ బిర్యానీ చేసినావా? బిర్యానీ స్పూన్ ఆడు అన్నాడు లేసరి మధ్యలో వేసినట్టు నా పని అయినట్టే. కుళ్ళకులు వేస్తా అబ్బో. వస్తే ఆకలి ధూపు అవుతుంది. నీళ్ళు తాగదాం అనుకున్నా కానీ తాగితే మళ్ళీ పట్టదని తాగాలి. ఇలా పొద్దున్న బాగా ఏం తినలేదు. నేనేమో చాయ్ తాగినా. ఆ వీడియో తీసిన ఏమేమి తిన్నా అనేది. ఇది వండిన వీడియో కూడా మన కల్పన హర్దర్ ఛానల్ కల్పన హర్దర్ ఛానల్ వస్తుంది. అది ఇది ఒకటి మూటెడు. నేను ఏం తిన్నా, చాయ్ తాగినా, పేలాలు తిన్నా, ఎగ్గు తిన్నా, పెసర్లు తిన్నా, ఇవన్నీ తిన్నా నేను. ఇది ప్లేటా? సలా పెట్టుకుంటా. దొంగ సలా పెట్టుకుంటుంది. ఓకే నేను గాలి పెట్టి కింద ఫస్ట్ గాలిగా పెట్టుకోను. అది అది ఇంకొంచెం కింద కట్టవా? కూలరా పోనా? ఓకే కొంచెం ఇట్లా కారణం ఇప్పుడు మంచిగా వస్తుంది. ఓకే ఏమియా చెంచానా? నువ్వే నాకు రాదు. ఒకటి ముక్కలే అవే వంకాయలే. ఒక్క వంకాయ ఎన్ని మనిషి సరే. నేను వంకాయల గురించి పెట్టుకున్నాం ఇది పోటీ. కాకపోతే ఉట్టి వంకాయలు అంటే దేముతుంది అని చెప్పి కొంచెం అన్నం యాడ్ చేసాం అంతే. చేస్తుంది అది 2 నాకు 2 ఇప్పుడు 3 చిన్నవి పెద్దవి అన్నీ చిన్నగానే ఉన్నాయి. కింద గాలి నీ 2 కింద వేసుకుంటున్నా. పెద్దవి నాకు పెద్దది 4 సరే 4 ఉన్న వంకాయలన్నీ ఇప్పుడే అయిపోతున్నాయి. ఇక అప్పటికి మళ్ళీ తినడానికి నైట్ తినడానికి వంకాయలు ఉన్నాయి. ఓన్లీ అదే ఉంటుంది గ్రేవీ. ఓకే 4 5 నీకు 4 నాకు 4. నువ్వు కూడా చిన్న చిన్న ఒకటి వేసుకోవాలి. అయ్యి మరి మాదింటే వంకాయలు ఇష్టం. గ్రేవీ మొత్తం కొద్దా? నాకేమొద్దు, డబల్ కొద్దు. ఓకే నాకు 5 వంకాయలు వేసింది. అయితే ఒక చిన్నది వచ్చింది కాబట్టి 2 పెద్దవి వచ్చినాయి. ఆమెకు 2 పెద్దవి వచ్చినాయి కాబట్టి 4 వేసుకుంది. నాకేమో 5 వేసింది. చిన్నవి 2 ఎక్స్ట్రా. మొత్తం వంకాయలు కనిపిస్తుంది. అన్నంలో ఏమి కనిపిస్తలేవు. అన్నం చల్లారి పెట్టుకున్నావు నువ్వు మంచిగా. చల్లారింది జరా. 1 2 3 స్టార్ట్ అయ్యా. తగ్గేదిలే. నన్ను అందరూ పోట్లెక్క ఇంట్లో అని అంటారు. తింటుంది కానీ నీళ్ళు తాగితే పోతుంది. మంచిగా
నేను మధ్య నీళ్ళ కోసం ఆడేసరికి మెల్ల తిన్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి. అట్లా. నీళ్ళు తాగుతుంది నోటి అన్నం పెట్టుకొని నమ్మలో చేయాలి మిగిలే. ఇద్దరు సేమ్. గుత్తులు తినలే నువ్వు గుత్తులు ఏపీ తిన్నా నేను. అవి ఇంకా తోడమేలేవు అవి తోడమేలేవు. నువ్వు నమ్మినావా? సరే ఓకే కానీ ఇవాళ సమానం అయినట్టే లెక్క. సమానం. నువ్వు వెళ్ళేది నీ తొడవలేదని చెప్పి నేను చూడకుండా తింటున్నా. మామూలుగా తింటున్నా నేను నేను చూడలేదు ఇలా ఈరోజు ఈక్వల్. అన్నం తక్కువ పెట్టుకున్నాం కానీ జర నిమ్మలం అయింది. బాగుంది కూర అయితే. వంకాయలకు మంచిగా అనిపించింది. బాగుంది. నల్ల వంకాయలు అంటే చాలా ఇష్టం. ఇంకా నల్ల వంకాయలు బాగుంటాయి. టేస్ట్ మస్తుంది కదా. వంకాయలు కూడా బాగుంది టేస్ట్. చపాతీలకు కూడా గ్రేవీ మస్తు ఉంటుంది. వాళ్ళ వంకాయలు అన్నీ అయిపోయి ఉత్తర గ్రేవీ ఉంది. ఇదే ఉంది ఇక అన్న 4, 5, 9 అయిపోయినాయి. 2, 3 ఉంటాయి కదా. నాకు 5 వేసినావు కదా. నేను 4. నాకు 5. ఇంకా 5 అంటే మన చిన్న 2 పెద్దవి అయినా సమానం వచ్చిన నేను. అంత లేదు. అవి నాకు ఇస్తే నేను వేసుకున్నాను. దాన్ని ఏముంది నాకు వేసి మళ్ళీ నాకు మస్తు మాట్లాడతాం కానీ నువ్వు అప్పుడు ఎందుకు ఒప్పుకున్నావు? మరి అసలు వేసినప్పుడు కరెక్ట్ నేను ఏమంటలేను మరి అంటే అట్లేం సమానం అన్నట్టు సమానం అంతే. నేను ఒప్పుకున్నా కాబట్టి ఓకే కదా. అబ్బా అంటే నీకు ఎక్కువ ఉన్నట్ట అట్లా లేదు. మరి నాకు ఈ నుండి ఎక్కువ నాకేమో తింటా అని చేసుకున్నా కానీ నేను అని అవుతుందా. ఫస్ట్ టైం అట్లా ఏమనేది సమానం ఉంటే ఆమెకు పెద్దవి ఉన్నాయి నేను చిన్న వేసుకుంటే సమానం అన్నాడు. అప్పుడు పైసలు అయితే పైసలు నాకేం తెలిసి నువ్వు ఇవ్వాలి. నాకు 300 నేను 200 ఇవ్వాలి. ఇప్పుడు పైసలు గుర్తుంటలేదు. పైసలు అయితే అంటే ఇప్పుడు ఇవాళ ఏం లేవు పైసలు. ఇవాళ ఏం లేవు. హై అయిపోయింది అన్నట్టు. ఈక్వల్ అయింది. నా పైసలు ఇచ్చి నాకు నేను పైసలు ఇస్తా రేపు. నాకు తెలియదు. మళ్ళీ నెక్స్ట్ టైం ఇస్తా. బాగా 2 ఉంటాయి పన్నా. ఫస్ట్ ఒక 100 వచ్చింది. ఇప్పుడు 300 ఉంటాయి. నా దగ్గర పాత 200 ఉన్నాయి. 2 సార్లు ఇవి 300. 500 నా దగ్గర ఉంటే బాగా 200 ఉంటాయి. 300 ఉంటాయి. 200 నా దగ్గర నెక్స్ట్ ఉన్నాయి అంటారు. అట్లా కాదు. అన్న స్వీట్ తింటారు. అక్క పోటీలకు ఇస్తలేదు అంటారు. మరి ఎక్కువ పోటీలకు చేసి నేనే. నీళ్ళు తాగుతుంది. మెల్లగా తింటది. నీళ్ళు తాగుతుంది. నీళ్ళు వద్దని చెప్తామని అనుకున్నా. నీళ్ళు పెట్టొద్దని అనుకున్నా కానీ పెట్టకపోతే నడిచేటట్లేదని చెప్పి కానీ ఒకసారి ఎప్పుడైనా లేకుండా ట్రై చేస్తాను. ఒకసారి ఏంది ట్రై చేయాలి నీళ్ళు లేకుండా. నెక్స్ట్ టైం ఊరికే నీళ్ళు అదే నాకు అనిపిస్తుంది. అన్న మంచి స్పీడ్ తింటారు. అక్క పోటీలు అంటారు. ఎక్కువ పోటీలలో నేనే గెలిచిన. అవునా కదా. ఇప్పుడు నేను 5 పోటీలు కలిసి బాగా మెయిన్ పాయింట్ ఏంటంటే నమ్మలేకుండా నేనేమో నమ్మలేసరికి అట్లే నేను ఒక పోటీ ఇస్తున్నా అంటారు. గెలవకుండా నమ్మినా గెలిచలేను కానీ నువ్వేమో నమ్మలేకుండా మింగేస్తున్నావు. నీది ఏంటంటే మింగిన అట్లా స్పీడ్ తింటలేదు అంటారు. అదే నువ్వు స్లోగానే తింటున్నావు కానీ మింగుడు పోతుంది. ఒకటే సరిపోతుంది. నేనేమో స్పీడ్ గా తిని నమ్మలాల్సి వస్తుంది కాబట్టి నా టైం ఎక్కువ అవుతుంది. ఓకే ఇదే అండి ఈరోజు నీకు తింటే ఆకలి అయితే నాకు. నేను కూడా జరం తినిపోతుంది. ఓకే ఎక్కువ పెట్టుకునే స్పీడ్ తింటే గొంతులో అట్టినట్టు. ఓన్లీ వంకాయలు పెట్టుకుందాం అనుకున్నాం ఈ రోజు మొత్తం కానీ వంకాయలు అయితే కొన్ని 4-5 వంకాయలు అయితే
మళ్ళీ అసలు ఏంటంటే అర్ధ కిలో తెచ్చుకొని అర్ధ కిలో వేసి వేయాలి అట్లయితే. నెక్స్ట్ టైం కాకరకాయలు పెట్టుకుంటాం ఇక పక్క, ఉత్త అంటే కాకరకాయ పచ్చి కాదు, ఫ్రై చేసి ఐటమ్లో వేసి పెట్టుకుంటాం. ఇదివరకు ఒకసారి పెట్టుకున్నాం, అట్లే ఫ్రై చేద్దాం వస్తుంది, లేకపోతే ఫ్రై చేసన్నా దాన్ని ఆలోచించి పెడదాం ఇక ఒకసారి. నెక్స్ట్ ఏమంటే అంగడి ఉంటుంది, కారకాయలు దొరుకుతాయి, లేకపోతే దొరికాయి. చూద్దాం ఇక. నువ్వు మొన్న లిక్విడ్ అన్నావు, అసలు ఈ రోజు అది పెట్టుకుందాం అనుకున్నాం, వాతావరణం చల్లగా ఉంది. అది ఏంటంటే లస్సీ లెక్క పెట్టుకుందాం అనుకున్నాము, వాతావరణం చల్లగా ఉంది, సర్ది అయితే అని చెప్పి ఊపుకున్నాం, అందుకే. లేకపోతే లిక్విడ్ పెట్టుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడైతే ఈక్వల్ అనుకుంటున్నాం మేమైతే. మరి మీకు ఓళ్ళు అనిపిస్తే కామెంట్ చేయండి. మేమైతే ఈక్వల్ అనుకుంటున్నాం. ఈక్వల్ వచ్చింది నాకైతే, నాకు కూడా. కాకపోతే మీకు ఏమైనా తేడా అనిపిస్తే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక వీడియో కోసం మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఇట్లానే మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. మీకు ఎట్లా అనిపిస్తే కామెంట్ చేయండి, మీకు అనిపించింది కూడా కామెంట్ చేయండి, ఏమిటి ఏమేమి కదా అని. అంతేనా? బాయ్.